ఏంటి సార్, అంటే మన విద్యా విధానం తప్పని అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాన్ని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక, ఈదడం మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు విన్నది కూడా ఒక పనికి మాలిన ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హాయ్, అందరికీ నమస్కారం. విన్నారు కదా మొదట చెప్పినటువంటి సెంటెన్సెస్. చాలా మంది ఏం చెప్తుంటారు, చాలా కరెక్ట్ కదా, అందరికీ ఒకే రకమైన ఎగ్జామ్ పెట్టి వాడికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని నాశనం చేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చాలా మంది ఈ స్టేట్మెంట్ ని నమ్ముతారు. ఎవడు చెప్పాడో కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ కొన్ని పేరెంట్స్ యొక్క నమ్మకాలు, టీచర్స్ యొక్క నమ్మకాలు కలిసి ఎంతో మంది పిల్లల్ని పాడు చేస్తాయి. ఎస్, ఇది కూడా ఇప్పుడు మీరు విన్నది కూడా ఒక పనికి మాలిన ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి. ఇలాంటివి విని పిల్లలు అవును నాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదు, నాకు వేరే చోట ఇంట్రెస్ట్ ఉంది అని దీన్ని బలంగా నమ్మి అసలు ప్రయత్నమే చెయ్యకుండా పాడైపోయేటువంటి పిల్లలు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి పనికి మాలిన ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, చేపకి ఈతటం వచ్చు, దీన్ని చెట్టు ఎక్కమంటే ఎట్లా ఎక్కుతుంది అని ఎంత చక్కగా అయితే చెప్తున్నారో, అసలు ఆ మాట అనేటప్పుడు మనకు బుద్ధి ఉండాలి. ఎందుకంటే అది ఒక జంతువు, అంటే ఈ జంతువులు కానీ ఇవి కానీ వాటికి ఒక స్పెసిఫిక్ లక్షణం మాత్రమే ఉంటుంది. చేప అంటే పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు కూడా ఈదటం అనేటువంటిది దాని ప్రక్రియ. కోతి జంప్ చేయడం అనేటువంటిది దానికి తెలిసినటువంటి విద్య. అలా ఏ జంతువుకి ఆ జంతువు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంతో మాత్రమే పుడతాయి, చచ్చే వరకు అంతే. అది మనిషి అట్లా కాదు కదా. మొదటి 20 సంవత్సరాల్లో ఎలా ఉన్నాడు మనిషి? ఒక కడు పేదరికంలో, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, ఏ విధమైన నాలెడ్జ్ లేకుండా పెరిగి ఆ తరువాత ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టి అన్ని సౌకర్యాలు ఉండి ఏ మాత్రం విలువ లేకుండా కిందకి పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మనిషి అనేటువంటి వాడు నేర్చుకుంటూ రూపాంతరం చెందేటువంటి వ్యక్తి. అంటే అతనికి నేర్చుకునేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఏ స్థాయికైనా తీసుకువెళ్తుంది. నిన్నటి వరకు ఒక దానిలో నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అతను చేసేటువంటి ప్రయత్నం కరెక్ట్ గా ఉండి చేసుకుంటూ పోతే అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడు అనేటువంటిది ఎన్నో ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్. మరి అలా కాకుండా నాకు దీంట్లోనే ఇంట్రెస్ట్, అంటే ఈ ఎగ్జామినేషన్ అనేటువంటి సిస్టమే, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటువంటి దానికి కంప్లీట్ గా విలువ లేనటువంటిది, అసలు తప్పు అని చెప్పటానికి ఏమాత్రం లాజికల్ గా థింకింగ్ లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, అసలు మనుషులు ఎలా మారుతూ ఉంటారు, ఎలా నేర్చుకుంటారు అనేటువంటిది కనీస జ్ఞానం లేకుండా ఎవ్వరు మట్టుకు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, వీడికి ఈ ఎగ్జామ్ పెట్టాలి, ఆడికి ఈ ఎగ్జామ్ పెట్టాలి కాదు. జంతువు వేరు, మనిషి వేరు. ఇలాంటి పనికిరాని ఎగ్జాంపుల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియో చూస్తున్న మీరు నేను చెప్పినటువంటి దాంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఏదైనా వెల్కమ్. మీ అభిప్రాయం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి. మనిషి మారుతూ ఉంటాడు, నేర్చుకుంటూ పోతే అతనిలో ఆ పరిణతి పెరుగుతూ పోతూ ఉంటుంది. కానీ జంతువులు అలా కాదు. మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.